వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఫస్ట్ పాయింట్, ముఖ్యంగా నిన్న తమిళనాడుకి సంబంధించి హీరో విజయ్ గారు సీఎంగా సెలెక్ట్ అయినందుకు, అంటే ఎన్నుకోబడ్డందుకు త్వరలో ప్రమాణ స్వీకారం అన్నీ జరుగుతాయి అనుకోండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. మన ఛానల్ చూస్తున్న తమిళనాడు ప్రజలకు మరొక్కసారి మీరు ఎంచుకున్నటువంటి నేత హీరో అవ్వడం అన్నది నాకు కూడా చాలా సంతోషము. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మన ఛానల్ చూస్తున్న తమిళనాడు, చెన్నై వాళ్ళు నన్ను నిన్న కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు హీరో విజయ్ గారు సీఎం అయితే ఆయన ద్వారా, అంటే ఆయన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు లెటర్లు అనేవి టీటీడీకి మేము తీసుకొని వస్తే బ్రేక్ దర్శనానికి రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయలు, ముందు గడప దర్శన టికెట్లు, అలాగే మనకు రూములకి అవకాశం ఉంటుందా అని అడిగారు. మంచి ప్రశ్న అడిగారు. మరి మీ అందరికీ నేను సమాధానం చెప్పాలి కదా. ముఖ్యంగా దీనికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన టీటీడీ ప్రభుత్వము 2 తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు మాత్రమే మీకు ముందు గడప దర్శనానికి 300 రూపాయల టికెట్లకి, రూములకు, ఇతర సేవా టికెట్లకి అనుమతి చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి ఈ వారం మాత్రమే ఉంటాయి. ఇక మే 2వ వారం నుంచి జూలై 15 వరకు కూడా రద్దు చేస్తారు. ప్రస్తుతానికి ఈ వారం ఏంటి అంటే, ఆల్రెడీ చాలా మంది తెలియక వచ్చేసారు కాబట్టి, లెటర్లు తీసుకున్నారు కాబట్టి వారికి ఈ ఒక్క వారమే అనుమతిస్తున్నారు. మే 2వ వారం నుంచి వారి లెటర్లు కూడా స్టాప్ చేస్తారు, రికమెండేషన్ లెటర్లు 2 తెలుగు రాష్ట్రాలపై. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, చెన్నై వాళ్ళు, తమిళనాడు వాళ్ళు మీరు ఇప్పుడు గనక తెచ్చుకున్నా కానీ మీకు అనుమతించరు. ఎందుకు అంటే, తమిళనాడులో ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాబోతోంది. మరి కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇవన్నీ చాలా కొంత టైం పడుతుంది. ఈ లోపల వేసవి సెలవులు కూడా అయిపోతాయి. సాధారణంగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిదే ఎక్కువ శాతము అనుమతిస్తారు. ఇతర రాష్ట్రం కర్ణాటక, తమిళనాడువి అనుమతిస్తారు, కానీ హై ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీన్ని తెచ్చుకుంటారనమాట. నార్మల్గా అయితే పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇప్పుడు మన హీరో గారు సీఎం అయినప్పటికీ కూడా ఇది ఇప్పుడు అమల్లోకి రావడం అనేది అసలు వాస్తవానికి జరగదు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలా, వాళ్ళు అంతా ప్రొసీజర్ అంతా అయ్యేసరికి మనకు ఆల్మోస్ట్ ఈ మే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంకి ఎలాగో టీటీడీ వాళ్ళు మనకు రద్దు చేస్తారు కాబట్టి ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే జూలై 15 వరకు రికమెండేషన్ లెటర్స్ తీసుకోరు, ఈ ఒక్క వారమే తీసుకుంటారు. మీకు అర్థమైంది కదా. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక సెకండ్ పాయింట్, మీ అందరికీ కూడా ఈ నెల మే 9వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎక్స్ట్రా టోకెన్లు తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఈ నెల మే 7వ తారీఖున దయచేసి తిరుమల తిరుపతి పిన్ కోడ్లో ఆధార్ నెంబరు, అంటే ఆధార్ అడ్రస్సు తిరుపతిదై ఉండాలి, పిన్ కోడ్ కూడా తిరుపతిది మ్యాచ్ అయ్యేలా ఉండేటట్టు చూసుకోండి. తిరుమల వాళ్ళైనా, చంద్రగిరి, రేణుగుంట, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా. మీకు మాత్రం 9వ తారీఖున ఒక ఎక్స్ట్రాగా ఒక 250 టికెట్లు అట్లా ఇస్తారు. మీరు 7వ తారీఖున ఈ ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోండి. అదృష్టవంతులందరికీ కూడా రిజల్ట్ వస్తే 9వ తారీఖున అంగ ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకోండి. 7వ తారీఖున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ అవకాశం అయితే మీ చేతిలో ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా 500 రూపాయలు పే చేయండి. 9వ తారీఖున దర్శనం అయిపోగానే ఒక 48 అవర్స్లో మీ 500 మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఈ డిప్పు ఒక లాగిన్తో, ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీరు హ్యాపీగా 2 వేసుకోవచ్చు. ఓన్లీ తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి. ఇక్కడ అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. థర్డ్ పాయింట్, ఇక ఇప్పుడు మనం మేలో ఉన్నామండి. ఎంత ఈరోజు మే 5వ తారీఖు అట్లా ఉన్నాం. సో
ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉంది మనకు ఈ వేసవి సెలవులు అనేవి. 10వ తరగతి పరీక్షలు పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయిన వాళ్ళు, ఇతర కాలేజ్ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు అందరూ వేల సంఖ్యలో టీటీడీకి వస్తున్నారు, మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు. చాలామంది టెన్షన్ పడుతున్నారు టికెట్లు లేవు అని. దయచేసి టెన్షన్ పడొద్దు. ప్రస్తుతానికి ఈరోజు కూడా ఉదయం 5 గంటలకు రేపటికి సంబంధించి 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. మధ్యాహ్నము 12:30 ఈ టోకెన్లు అయిపోయినాయి. అంటే మీరు ఈరోజు ఉదయం ట్రైన్ దిగినా కూడా మీరు హ్యాపీగా టెన్షన్ లేకుండా విష్ణు నివాసమైనా, శ్రీనివాసమైనా, భూదేవి కాంప్లెక్స్లోనైనా వెళ్ళి ఈ టికెట్లు తీసుకొని ఈ రోజే నడక మార్గంలోకి వెళ్ళండి. ఒకవేళ నడక మార్గం మొక్కులు ఉంటే నా ఉద్దేశం, వెళ్ళి నడక మార్గంలో వెళ్ళి మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే రేపు మీరు హ్యాపీగా సర్వదర్శనం క్యూ లైన్లో నించొని దర్శనం చేసుకోండి. టెన్షన్ ఏమీ లేదు. 15 నుంచి 20,000 టోకెన్లు ఇస్తున్నారు. నిన్న 20,000 ఇచ్చారు, ఈరోజు 15,000 ఇచ్చారు. టికెట్ లేదు, మేము ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేదు అని చాలా టెన్షన్ పడుతున్నారు. అంత టెన్షన్ మీరు పడొద్దు. ఫ్రీగా టికెట్లు మధ్యాహ్నము 12:30 వరకు దొరుకుతున్నాయి. మీరు ఈరోజు ఉదయం ట్రైన్ దిగినా పర్వాలేదు. ఒక 2 రోజుల క్రితం అయితే అర్ధరాత్రి ఇచ్చారు. ఇప్పుడు ఆ టెన్షన్ ఏమీ లేదు. తెల్లవారుజామున 5 తర్వాతే ఇస్తున్నారు కాబట్టి మీకు 1 గంట వరకు ఈ టికెట్లు ఉంటున్నాయి. మీరు ఏమి టెన్షన్ పడిపోయి 2 రోజులు ముందు రావాలా ఈ ఆలోచనలు ఏం పెట్టుకోకండి. హ్యాపీగా రండి. టీటీడీ వారు మీ కష్టాలను గుర్తించారు. మీ అందరికీ రోజుకి 15,000 నుంచి 20,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. టికెట్ లేని వారు ఏమి టెన్షన్ పడొద్దు. ఓకేనా? ఒకవేళ మీకు టికెట్ ఉందంటే సంతోషమే. ఓకేనా? ఇక ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు, సేవా టికెట్లు, అంగప్రదక్షిణ టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వచ్చేయండి. వేసవి సెలవులు కదా, సుపదం దర్శనాలు ఉన్నాయి, అంటే చంటి పిల్లల దర్శనాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐ దర్శనాలు ఉన్నాయి, మిలిటరీ దర్శనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి టెన్షన్ లేదు, రండి. రూములు అంటారా? రూములు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సంతోషం. లేదు అంటే తిరుపతిలోని విష్ణు నివాసంలో ట్రై చేయండి, లేదా ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ తీసుకోండి, లేదా తిరుమల కొండపైన వెళ్ళి ఉదయం 5 గంటలకి క్యూ లైన్లో నించుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకి 3,000 మందికి ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు 3,000 మంది ఆఫ్లైన్లో మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరు రూములు బుక్ చేసుకోవచ్చు. ముందుగా వస్తే ముందుగా రూములు దొరుకుతాయి. అక్కడ కూడా లేదనుకోండి, లాకర్స్ ఉన్నాయి. పిఎస్సి 1, 2, 3, 5 పద్మనాభ నిలయం ఇట్లా అని అక్కడ ట్రై చేయండి. 8,000 మందికి లాకర్స్ వస్తాయి. ఓకేనా? అక్కడ కూడా లేవు అంటే మఠాలు ఉన్నాయి కొండపైన, మఠాల్లో ట్రై చేయండి. ఇంకా అది కూడా లేదు అంటే డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. మీ లగేజ్ అక్కడే క్యూ లైన్లో ఇవ్వండి. వాళ్ళే మీ లగేజ్, మొబైల్ అన్నీ తీసుకుంటారు. చెప్పులు మటుకు మీరు అక్కడ పెట్టకూడదులేండి. మీరు అవన్నీ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోండి. మీరు దర్శనం వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ లగేజ్ ఉంటుంది. సో ఇవ్వండి. మే వారికి ఏ మాత్రం కంగారు లేదు. హ్యాపీగా టికెట్ లేకపోయినా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, ఆఫ్లైన్లో రూములు తీసుకోండి. విఐపి బ్రేక్ దర్శనాలు ఈ వారం వరకు, గురువారం వరకు ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఉండవు. జూన్ వారు, జూలై వారు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.